హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ఈజీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జున్ను పాలు లేకుండానే పర్ఫెక్ట్ జున్ను అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఎవరైనా గెస్టెస్ వచ్చేటప్పుడు పెడితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు అండ్ చాలా బాగుంటుంది. జున్ను ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. జున్ను మీరు పక్క 10 సార్లు మీరు చేసుకొని తింటారు. దీని ప్రిపరేషన్ చూపించే ముందు మీరు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే, ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ అనేది తీసుకున్నాక ఇక్కడ మనం జున్ను చేసేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను గడ్డ పెరుగు అనేది తీసుకున్నాను. అంటే మీ ఇంట్లో పెరుగు ఉంటే దాన్ని కొంచెం వడపోసుకొని తీసుకోవాలి. దీన్ని క్రీమీగా వచ్చే వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి అండి. ఉండలు లేకుండా క్రీమీగా వచ్చే వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి పెరుగు అనేది చాలా క్రీమీగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే దీన్ని కండెన్స్డ్ మిల్క్ అంటారు. మనకి షాప్లో బయట దొరుకుతుంది. దీన్ని హోమ్ మేడ్గా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో చేశానండి. దీన్ని ఐకార్డ్లో ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఈజీగా ఇంట్లో మిల్క్ మేడ్ అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని ఐకార్డ్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇలా వేసుకున్నాక స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలానే షుగర్కి బదులు నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేశాను. షుగర్ ఉంటే షుగర్, బెల్లం ఉంటే బెల్లం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను కాబట్టి షుగర్ అనేది మరి యాడ్ చేసుకోలేదు. దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి, మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ అయ్యాక దీంట్లో ఒక పావు కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది నేను తీసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని కూడాను క్రీమీగా వచ్చే వరకు కలుపుకోవాలి అండి. చూసారా, ఇలా క్రీమీగా వచ్చింది. 3 బాగా మిక్స్ అయ్యాయి చూసారా పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీంట్లో మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది యాడ్ చేయాలి. జున్ను పాలు యూజ్ చేయటం లేదండి, నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను. జున్ను పాలు లేకుండా చేస్తున్నాను, చూడండి. అండ్ ఇలా పాలు యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా పర్ఫెక్ట్గా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకుని దాంట్లో ఆ మిక్స్ చేసుకున్న వాటన్నిటిని వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాలకులు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేయాలి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న మనకి ఇక్కడ వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేటప్పుడు మాత్రమే గిన్నెని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 20 మినిట్స్ వరకు పట్టిందండి జున్ను ప్రిపేర్ అవ్వడానికి ఈ పాలుతో. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ చేసుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారా, నాకు ఇక్కడ జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకోవాలి. చూసారా, నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయింది. దీన్ని ఇప్పుడు బయటికి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనకి ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకును బయట పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకును ఉంచాలి. ఇలా వచ్చాక దీన్ని ఇప్పుడు సైడ్కి ఒక స్పూన్ ఏదైనా ఉంటే మొత్తము ఒకసారి ఇలా చేసుకొని ప్లేట్లో బోర్లించుకుంటే మనకు పర్ఫెక్ట్గా జున్ను అనేది వచ్చేస్తుంది.
నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా జున్ను వచ్చింది. నేను దీనిపైన పిస్తా అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకుంది, లేకపోతే ఇది ఆప్షనల్ అనేది. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే